నమస్కారం, నేను మీ సుగురు. పొద్దున్నే లేచిన వెంటనే ఏదో సర్ప్రైజ్ అని చెప్పేసి కింద పిలుచుకొచ్చినారు. సో ఇక్కడ చూస్తే గోల్డీ స్మైలీ ఏదో ఓపెన్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక ప్యాక్ అయితే నా ముందర పెట్టినారు. నేను ఇంతవరకు అయితే ఇలాంటి గిఫ్ట్ ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మొబైల్ అయితే చిన్న ప్యాక్లో వస్తుంది, ఇది మొబైల్ లాగా అయితే లేదు. కానీ చూడడానికి చాలా పెద్దగా ఉంది అండ్ ఈజీగానే ఓపెన్ చేసింది. ఇప్పుడు చూద్దాము ఏది అనేది. గోల్డీ అయితే నెమ్మదిగా ఓపెన్ చేస్తుంది అండ్ ఆ సర్ప్రైజ్ ఏందో కాసేపులో రివీల్ కాబోతుంది. నేనైతే చాలా క్యూరియస్గా చూస్తున్నాను. మోస్ట్లీ ఇది ట్రైప్యాడ్ ఏమో అనుకుంటున్నా, కాకపోతే ఓపెన్ చేసే కానీ తెలీదు. దీనికోసం నేను చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకో తెలియదు, ఎప్పుడు ట్రై చేసినా సరే కొనాలనిపించట్లేదు. కానీ చివరికి మా బ్రదర్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అన్నయ్య ఈరోజు గిఫ్ట్గా తీసుకొచ్చాడు. సో ఐఎమ్ సో థ్రిల్డ్ అండ్ సో వండర్డ్. Thank you so much my brother. Thank you so much Goldie and Smiley for opening this such a wonderful gift. నాకన్నా గోల్డీ స్మైలీ బాగా ఎక్సైట్ అయినారు. ఆ సౌండ్స్ ఏనండి ఒకసారి ఎలా అరుస్తున్నారు అంటే ఏదో సినిమాల్లో కదా ఎగ్జైట్మెంట్ అనేది అసలు ఇలా ఉంటుంది అనేది పిల్లల నుంచే తెలుస్తుంది. సో కంటిన్యూస్గా సౌండ్స్ చేస్తూనే ఉన్నారు. నేనేమో ఎలా ఓపెన్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాను. అసలు దాన్ని చూసిన షాక్లో దాన్ని ఎలా ఓపెన్ చేయాలనేది కూడా నేను కాసేపు నిదానంగా ఆలోచించి నెమ్మదిగా ఓపెన్ చేస్తున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ గిఫ్ట్ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years నుంచి నేను ఎన్నో పెద్ద పెద్ద మొబైల్స్ కొన్నా కానీ ల్యాక్స్ పెట్టేసి ఎప్పుడు ఈ వాచ్ కొందాము అని వెళ్ళినా సరే లేటెస్ట్ వర్షన్ వస్తుందనే లేకపోతే ఇంకొక రీజన్తోనో ఆపేస్తూ ఉన్నాను. కానీ ఈసారి మాత్రం ఇంకా అన్న సరే ఒక వాచ్ అయితే తీసుకో ఫస్ట్, తర్వాత లేటెస్ట్ వర్షన్స్ ఎలాగో వస్తూనే ఉంటాయి, వచ్చినప్పుడు వాడుకోవచ్చు అనేసి ఇచ్చేసాను అనమాట. గోల్డీ స్మైలీ అయితే ఆనందంలో ఏ చేతికి పెడుతున్నారో కూడా తెలియడం లేదు. సో రైట్ హ్యాండ్కి పెట్టడానికి ట్రై చేశారు, కాదమ్మా ఈ చేతికి పెట్టాలని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నాను. కానీ ఆ లోపల చూస్తేనేమో స్ట్రిప్ దీనికి డైరెక్ట్గా సెట్ చేసి రాదు, మనం మన సైజుని బట్టేసి సెట్ చేసుకోవాలి. అసలు ముందు ఆ వాచ్ను చూస్తుంటేనే నాకు ఆల్మోస్ట్ లైక్ చాలా హ్యాపీగా ఉంది. సో దాన్ని ఎలా సెట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాను. గోల్డీ స్మైలీ అయితే నాసా ఇంజనీర్ లాగా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, ఈ స్ట్రిప్ని ఇలా సెట్ చేయాలి అలా సెట్ చేయాలని. కానీ ఈ స్ట్రిప్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి లోపలికి దూర్చి అక్కడి నుంచి బయటికి తీసిన తర్వాత వీ కెన్ డైరెక్ట్లీ ఫిక్స్ ఇట్. సో ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఒకటి ఉంటుంది. సో మా మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కూడా చాలా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఏంటంటే ఇది ఫిక్స్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం తెలిసి ఉండాలి. మన రెగ్యులర్ వాచెస్ లాగా డైరెక్ట్గా ఫిక్స్ చేసి వాడుకునేటట్లు లేదు. అందుకని చెప్పేసి అసలు ఎలా లోపలికి పంపించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో బ్రదర్ కూడా హెల్ప్ చేయడానికి ముందరకు వచ్చాడు. సో ఇక్కడ చూస్తేనేమో వీ గాట్ సమ్ ఐడియా. ఇప్పుడు ఇదైతే మనం ఒకసారి ఫిక్స్ చేయాలి. ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మన ఫ్రిష్ సైజ్కు సెట్ అవుతుంది. దాని తర్వాత అంతా కూడా జస్ట్ ఆ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి దాన్ని పెడుతూ ఉండొచ్చు అనమాట. ఇది డైలీ ప్రాసెస్ అయితే కాదు. సో కాబట్టి పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు, వన్ టైం ఫిక్స్. ఇంతకుముందు ఏంటంటే డిఫరెంట్ వాచెస్కు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రైప్స్ వచ్చేవి అండ్ ఈ వాచ్ వచ్చేసి అందులో ఇది స్మార్ట్ వాచ్ లేటెస్ట్ వర్షన్ కాబట్టి దీనికి రిస్ట్ అడ్జస్ట్ చేసుకోవడము, తర్వాత హోల్స్తో ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో ఈ స్ట్రిప్స్ పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఒకటి పెట్టడం జరిగింది. సో మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏంటంటే ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు, సో ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే డైలీ ఓన్లీ ఓపెన్ చేయడము ఆ మ్యాగ్నెటిక్ స్ట్రైప్తో మాత్రమే అతికిచ్చేసేయచ్చు. సో పెద్ద డిఫికల్ట్ ప్రాసెస్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం పట్టింది అంతే. నేను వాచ్ లాగా చూస్తున్నా, దాంట్లో walking. Thank you. It's walking time now. Okay, watch. Go and walk.